నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. ఎప్పటినుంచో మనం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ వీటన్నిటి మీద కూడా మీకు ఎంతో అవగాహన కల్పించడం జరుగుతుంది. మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద. నేను ఇవాళ చెప్పేటువంటి విషయం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్. ఎవరికైనా మాటకు ముందు హెల్త్ పాడవుతూ ఉంటుంది. ఊరినే జ్వరం రావటం, ఊరినే జలుబు చేయటం, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో డిస్టర్బ్ అవ్వటం, దానివల్ల సరిగ్గా చదవలేకపోవటం, దానివల్ల సరిగ్గా జాబ్కి వెళ్ళలేకపోవటం, ఇంట్లో కూడా మంచి వాతావరణం లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆ హెల్త్ ప్రాబ్లం రావడానికి మన జాతక చక్రంలో ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా మన పేరులో ఏమైనా ఇబ్బంది ఉన్నదా అనేది, లేదా మీ మ్యారేజ్ డేట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నదా, లేదా మనం వింటున్నటువంటి ఇల్లులో ప్రాబ్లం ఏమైనా ఉన్నదా ఏంటి అనేటువంటి ఒక్కసారి చెక్ చేసుకోవటం చాలా మంచిదండి. రోజు ప్రాబ్లమ్స్ పడే బదులు రోజు ఏదో ఒకటి లేట్ అవ్వటం, లేదు ఏదో ఒక ఇబ్బంది పడటం, డిస్టర్బ్ అవ్వటం ఇవన్నీ చేసే బదులు ఒక్కసారి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి ఇలా మా ఇంట్లో ఇలా ప్రాబ్లంగా ఉంటుందండి అని చెప్తే అసలు మీ జాతక చక్రంలో ఉన్న ప్రాబ్లము, పేరులో ఉన్న అన్నీ చెక్ చేసి అన్నిటికీ రెమెడీస్ చేయడం జరుగుతుందండి. మీ జాతకంలో కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి తగ్గట్టుగా రెమెడీ చేయించుతాం. అలానే మీ పేరులో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ పేరుకి ఆ ఇబ్బంది తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటువంటి నేమ్ పెట్టడం, లేదా మీ సిగ్నేచర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ సిగ్నేచర్ని కరెక్ట్ చేసి ఆ సిగ్నేచర్ అలా మార్చుకుంటే కూడా లైఫ్ అనేటువంటిది చాలా బాగుండటానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి అలా చేయటం అనేటువంటిది జరుగుతుంది. నమస్కారం.